హలో గైస్, మనకి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అయిన వైభవ్ సూర్యవంశీ. సో ఇతను చూసుకుంటే ఎల్ఎస్జీ మీద మ్యాచ్లో అరంగేట్రం చేశాడు కదా. సో దాని తర్వాత గుజరాత్ టైటన్స్ మీద మ్యాచ్లో చూసుకుంటే సెంచరీ కొట్టాడు, గుర్తుంది కదా. సో మరి ఈ సెంచరీ తర్వాత మరి ఎవరికైనా సరే కాల్స్ వస్తూ ఉంటే చాలామంది మాట్లాడతారని ట్రై చేస్తారు. అయితే దీని గురించి రాహుల్ ద్రావిడ్ నిన్న సిఎస్కే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అడిగాడు అనమాట, నువ్వు అప్పుడు సెంచరీ కొట్టిన తర్వాత ఎంతమంది నీతో మాట్లాడటానికి ట్రై చేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. అయితే దానికి వైభవ్ సూర్యవంశీ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా సరే మరి ఒక సెంచరీ కొడితే చాలామంది మాట్లాడటానికి ట్రై చేస్తారు, అదేవిధంగా నా దగ్గరకు కూడా వచ్చారు, అయినా సరే నేను వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు. దాని తర్వాత నా ఫోన్లో చూసుకుంటే దాదాపు 500 మిస్డ్ కాల్స్ వచ్చినాయి, వాటిల్లో నేను ఒక్కడు కూడా లిఫ్ట్ చేయలేదు, అంతేకాదు నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టా అన్నాడు. అయితే దానికి ద్రావిడ్ ఏమన్నాడంటే, ఎందుకు అన్ని మిస్డ్ కాల్స్ వస్తే ఒకటి కూడా నువ్వు ఎందుకు పిక్ చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. అయితే దానికి వైభవ్ సూర్యవంశీ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఓకే నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను కాబట్టి నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, లేదంటే నాకు ఫోన్ కాల్స్ వచ్చాయా, లేదు కదా, ఒకళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు. సో కాకపోతే నేను క్రికెటర్ అయ్యే ముందు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు, దాని తర్వాత నా ఫ్యామిలీ నాకు ఉంది, సో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. సో మరి నాకు వీళ్ళే కదా మెయిన్ ఇంపార్టెంట్. సో వీళ్ళు నేను సక్సెస్ అవ్వకముందు నాతో ఉన్నారు, సో ఎప్పటికైనా వీళ్ళు నాతో ఉంటారు. సో మరి ఇటువైపు సక్సెస్ వచ్చిన తర్వాత కొంతమంది నన్ను రీచ్ అవుతానికి ట్రై చేశారు. సో మరి ఒకవేళ సక్సెస్ పోయింది అంటే ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళిపోతారు కదా. సో ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలా? సో మరి వాళ్ళు టెంపరీ పర్సన్స్ కదా నా లైఫ్లో. సో మరి అందుకని చెప్పేసి నేను స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను. సో వాళ్ళు నాకు అవసరం లేదు, ఈ ఫ్రెండ్స్ అలాగే నా ఫ్యామిలీ ఎవరైతే ఉందో సో వీళ్ళు చాలు నాకు అని చెప్పేసి మరి ఆన్సర్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడితే, సో ఇది వైభవ్ సూర్యవంశీ చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి సక్సెస్ ముందు నుంచి ఎవరైతే మనతో ఉంటారో సో వాళ్ళే మన వాళ్ళు, అంతేగాని మన సక్సెస్ చూసి వచ్చిన వాళ్ళతో వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఎలాగైతే సక్సెస్ ఉన్నప్పుడు వస్తారో దాని తర్వాత సక్సెస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సో అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.